హాయ్! మీరొక ఎలక్ట్రిక్ వెహికల్‌ని కొందాం అనుకుంటున్నారా? ఆర్ ఆల్రెడీ ఒక ఎలక్ట్రిక్ వెహికల్‌ని బుక్ చేసారా? అండ్ డెలివరీ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అవ్వనుంది. సో, చివరి వరకు చూడండి. వెల్కమ్ టు ఈవీ భారత్, ద ఇండియాస్ ఈవీ నాలెడ్జ్ హబ్. నౌ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఒక ఎలక్ట్రిక్ కారు, ఒక పెట్రోల్ కార్, ఒక డీజిల్ కార్ కొనడం సేమ్ అనుకుంటారు. కానీ ఈవీ కార్ అనేది వెరీ వెరీ స్పెషల్ సినారియో. ఎందుకంటే పెట్రోల్ కార్‌లో అండ్ డీజిల్ కార్ ఆర్ సీఎన్‌జీ కార్‌లో మెకానికల్ పార్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అదే మన ఎలక్ట్రిక్ కార్‌లో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ఎక్కువగా ఉంటుంది. సెన్సార్స్ ఎక్కువగా ఉంటాయి. సో, టెక్నాలజీ ఎక్కువగా ఉంటుంది. సో, కాబట్టి ఈ ఒక్క చిన్న తప్పు మీరు చేస్తే ఎలక్ట్రిక్ కార్ కొనే ముందు ఎనీవేర్ బిట్వీన్ 4,00,000 నుంచి 9,00,000 వరకు మీ పాకెట్‌లో నుంచి వెళ్ళే అవకాశం ఉంది. నమ్మాలనిపించట్లేదా? సో, మీరు గూగుల్‌లోకెళ్ళి చూడొచ్చు. ఎవరైతే పీడీఐ ప్రీ డెలివరీ ఇన్స్‌పెక్షన్ స్కిప్ చేశారో కార్ కొనే ముందు, వారు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశారు? ఎంత వాళ్ళ ఓన్ పాకెట్ నుంచి పే చేశారు? వెహికల్‌కి ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు అనేది గూగుల్‌లో చూడండి. మీకు చాలా అథెంటిక్ సోర్సెస్ మీకు గూగుల్‌లో వస్తాయి. సో, పీడీఐ అనేది ఎలక్ట్రిక్ వెహికల్‌కి ఎందుకు ఇంపార్టెంట్? సో, నేను ఇందాక చెప్పినట్లుగా ఈవీ అనేది కంప్యూటర్ ఆన్ వీల్స్. సో, చాలా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ఉంటుంది. బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. సెన్సార్స్ ఉంటాయి. కెమెరాస్ ఉంటాయి. ఒక ప్రాపర్ ప్రీ డెలివరీ ఇన్స్‌పెక్షన్ అనేది ఈవీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ తీసుకున్నారనుకుందాము. సో, తీసుకునే ఎక్సైట్‌మెంట్‌లో సరిగ్గా ప్రాపర్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చెక్ చేసుకోవడం మర్చిపోయారు. అండ్ ఆఫ్టర్ ఏ వీక్ ఒక నెల తర్వాత ఆర్ ఒక 2 మంత్స్ తర్వాత వాళ్ళ ఈవీ ప్రాపర్‌గా చార్జ్ అవ్వట్లేదు. లేదా మధ్య మధ్యలో ఆగిపోతుంది. లేదా ఛార్జింగ్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తున్నాయి. లేదా రేంజ్ తగ్గిపోయింది. సో, మీరు షోరూమ్‌కెళ్తే వాళ్ళు సర్వీస్ సెంటర్‌కి వెళ్ళమంటారు. సర్వీస్ సెంటర్‌కెళ్తే అక్కడ సర్వీస్ సెంటర్ పర్సన్ మీరు మీ వెహికల్‌ని తీసుకునేటప్పుడు ఎలా ఇన్స్‌పెక్ట్ చేశారో లేదో తెలీదు కానీ, మీకన్నా 10 రెట్లు ఎక్కువగా ఆ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఎగ్జామిన్ చేసేసి, ఒక చిన్న స్క్రాచ్ బ్యాటరీ కేస్ మీద ఉన్నా గాని, సో, బోర్న్ ఈవీస్‌కి ఇప్పుడు బ్యాటరీ కింద ఒక కేస్ వస్తుంది. అలాంటి కేస్ మీద ఒక చిన్న గీతున్నా, ఒక చిన్న డెంట్ ఉన్నా, లేకపోతే అది బ్యాటరీ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతది కదా! ఒకవేళ పెద్ద హోల్ గాని ఏదన్నా పడుంటే, సో, బ్యాటరీ మీద చిన్న స్క్రాచ్ ఉన్నా, బ్యాటరీ మీద చిన్న డెంట్ ఉన్నా గాని వాళ్ళేం చెప్తారంటే, "సార్ ఇది బ్యాటరీకి ఒక చిన్న డ్యామేజ్ ఉంది. ఒక హోల్ ఉంది. ఒక స్క్రాచ్ ఉంది. కాబట్టి మీ 15 ఇయర్స్ ఆఫ్ వారంటీ లేదా 8 ఇయర్స్ ఆఫ్ వారంటీ ఏదైతే ఉందో బ్యాటరీ మీద అది మీకు వర్తించదు. బికాజ్ మీ బ్యాటరీ ఇట్లా డెడ్ పడింది. ఇలా డ్యామేజ్ అయింది. సో, మీరు మీ చేతి నుంచి ఈ రిపేర్‌కి పే చేయాలి. సో, డిపెండ్స్ ఆన్ ద డ్యామేజ్. బ్యాటరీ డ్యామేజ్ మీరు మీ పాకెట్ నుంచి పే చేయాల్సొస్తది. సరే ఇలా అనుకుందాము. అది మీ వల్ల పడలేదు. మీరు వెహికల్ ప్రాపర్‌గా చెక్ చేసుకోలేదు. అది షోరూమ్‌లోనే ఆల్రెడీ ఉంది. షోరూమ్‌లో ఇచ్చే ముందే ఉంది. మీరది ప్రాపర్‌గా చెక్ చేసుకోలేదు. సో, ఇలా మిస్ చేయడం వల్ల మనం ఇన్స్యూరెన్స్‌నయితే ఖచ్చితంగా మిస్ అవుతాం. వి కెనాట్ డూ ఎనీథింగ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో, మనము ప్రాపర్‌గా వెహికల్ తీసుకునే ముందు ఎలక్ట్రిక్ వెహికల్‌ని చూసుకోవడం అనేది ప్రాపర్‌గా ఇన్స్‌పెక్ట్ చేసుకునేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి మీరొక ప్రీ డెలివరీ ఇన్స్‌పెక్షన్ థర్డ్ పార్టీ కార్స్ 34 లేతే ఇండివిడ్యువల్ ఏజెంట్స్‌ని బుక్ జేసుకోవచ్చు. కానీ నేను చాలా ప్లాట్‌ఫార్మ్స్‌లో విన్నది ఏంటి అంటే, చాలా డిస్కషన్స్‌లో ఈ పీడీఏ చేసేవారికి, షోరూమ్స్‌కి మధ్యలో టై అప్స్ ఉంటున్నాయి. అంటే వాళ్ళకి 2 చేతుల నుంచి పేమెంట్స్ వస్తున్నాయి. సో, మనం పూర్తిగా వాళ్ళని నమ్మలేం. సో, నేను ఈవి ఒక పీడీఐ తయారు చేయడం కోసం ఐ హావ్ పుట్ లాట్ ఆఫ్ టైమ్. నేను చాలా రీసెర్చ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని ఒక పీడీఎఫ్‌లో క్రియేట్ చేశాను. సో, దీనివల్ల మీకు 2 ఉపయోగాలున్నాయి. ఒకటి మీరు ఆ పీడీఐ డాక్యుమెంట్ పట్టుకొని షోరూమ్‌కెళ్ళి మీరే మీ ఓన్‌గా పీడీఐ చేసుకోవచ్చు. లేదా ఒక పీడీఏ పర్సన్‌ని హైర్ చేసుకొని, మీరు ప్యారలెల్‌గా అతను చేస్తున్నాడు గదా! అతని పాయింట్స్ అతని దగ్గర ఉంటాయి. మీ పాయింట్స్ మీ దగ్గర ఉంటాయి. ఈ పీడీఎఫ్ నేను ఏదైతే ఇస్తున్నానో మీకు ఈ పాయింట్స్ ఉంటాయి. సో, ఈ పాయింట్స్ అన్నీ కవర్ చేస్తున్నాడా లేదా అని చెప్పేసి మీరు పక్కన ఉండి మీ చేతిలో ఒక ప్రూఫ్ ఉంటది కాబట్టి దాన్ని పట్టుకొని మీరు పీడీఎఫ్ చేయించుకోవచ్చు. నౌ ఐయామ్ చార్జింగ్ ఏ స్మాల్ అమౌంట్ ఆన్ దిస్ పీడీఎఫ్ ఒక రూ. 99 అలా ఉంటుంది. సో, 50% ఆఫర్ ప్రెజెంట్ నడుస్తుంది. మీరు ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ విత్ పీస్ ఆఫ్ మైండ్ మీరుండొచ్చు. కొంతమందికి పీడీఎఫ్ యాక్సెస్ చేసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది ఉందన్నారు. అందుకనే నేను ఇక్కడ 2 వేస్ ఇస్తున్నాను. ఇక్కడ మీకు ఒక స్కానర్ ఇస్తున్నాను. ఈ స్కానర్‌కి మీరు రూ. 99 అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసి, ఇక్కడ ఒక నంబర్ ఇస్తున్నాను కదా! ఈ నంబర్‌కి వాట్సాప్‌లో మీ పేమెంట్ స్క్రీన్‌షాట్ పెడితే నేను వాట్సాప్‌లో మీకు పీడీఎఫ్ సెండ్ చేస్తాను. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీకు ఇక్కడ ఇప్పుడు ఒక లింక్ ఇస్తున్నాను చూసారా? ఈ లింక్ క్లిక్ చేస్తే ఈ స్క్రీన్‌షాట్‌లో కనిపించిన విధంగా బై నౌ మీద మీరు క్లిక్ చేసి
మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీరిచ్చిన ఈమెయిల్ ఐడికి పేమెంట్ అయిపోయిన ఒక 5 మినిట్స్ లోపు మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. లేదు అంటే పేమెంట్ చేసిన వెంటనే కిందకి కొద్దిగా స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ యువర్ పీడిఎఫ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో ఈ 2 విధాలుగా మీరు ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు షోరూమ్ వాళ్ళతో మీరు వెహికల్ బుక్ చేసుకునే ముందే చెప్పండి. నాకు ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ కావాలి. అది అవైలబుల్ ఉందా లేదా మీ షోరూమ్‌లో? అతను లేదంటే ఇంకొక షోరూమ్‌లోకెళ్ళి బుక్ చేసుకోండి. కానీ ఎలక్ట్రిక్ వెహికల్‌కి మాత్రం ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ మాత్రం మిస్ చేసుకోకండి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈస్ ఆల్వేస్ బెటర్ థాన్ క్యూర్. సో ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ జర్నీ విత్ యువర్ న్యూ వెహికల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీకు మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ ఇలా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ. జై హింద్.